బ్యాక్ టు న్యూస్. ఏపీలో ఈసారి ఎన్నికల్లో పెరిగిన పోస్టల్ ఓట్ల వల్ల ఎవరికి లాభం? కూటమి పార్టీలు చెబుతున్నట్లుగా ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతమా, లేకుంటే ఎన్నికల కమిషన్ ఇచ్చిన వెసులుబాటును చాలా మంది ఉపయోగించుకోవడమే కారణమా? మరి పోస్టల్ ఓట్లలో కూడా డబుల్ ఎంట్రీల వల్ల చిక్కులు రానున్నాయా? వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఈసారి భారీ ఎత్తున ఓటింగ్ జరగడంతో ఇది ఎవరికి ప్లస్ అనే చర్చ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఈసారి 4,44,218 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వినియోగించుకున్నారు. మే 4 నుంచి 9వ తేదీ వరకు 6 రోజుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కి అవకాశం ఇవ్వగా ఆఖరి రోజు పార్లమెంటు నియోజకవర్గాలకు 11,374 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, అసెంబ్లీ నియోజకవర్గాలకి 11,370 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్కు సంబంధించి నెల్లూరు పార్లమెంటు పరిధిలో అత్యధికంగా 22,650 పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి. ఇక అత్యల్పంగా అమలాపురం పార్లమెంటు పరిధిలో 14,526 ఓట్లు పోలయ్యాయి. మరోవైపు ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ డబుల్ ఎంట్రీ అయినట్లు తెలిసింది. సెంట్రల్ ఎక్స్చేంజ్ విధానంలో సుమారు 16,000కు పైగా పోస్టల్ బ్యాలెట్లు 2 చోట్ల రికార్డుల్లో నమోదైనట్లు తెలిసింది. రాష్ట్రంలోని ఒక జిల్లాలో ఉద్యోగ విధులు నిర్వహిస్తూ మరో జిల్లాలో ఓటు ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ పోస్టల్ బ్యాలెట్లను ఆయా జిల్లాల నోడల్ అధికారులు సీఈఓ కార్యాలయంలో మార్చుకున్నారు. అయితే ఈ సెంట్రల్ ఎక్స్చేంజ్ విధానంలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లను మార్చుకునే క్రమంలో పలు జిల్లాల్లో ఆర్ఓలు ఉద్యోగులు విధులు నిర్వర్తించే చోట ఉద్యోగి సొంత జిల్లాలో 2 చోట్ల పోస్టల్ బ్యాలెట్ వేసినట్లు రికార్డులో నమోదు చేశారు. పోస్టల్ బ్యాలెట్లను సరిచూసే క్రమంలో ఈ అంశం వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈసీ అధికారులు డబుల్ ఎంట్రీలను సరిదిద్దే పనిలో పడ్డారు. ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. గతంలో ఏ ఎన్నికల్లోనూ ఈ అంశం ఎంతగా చర్చనీయాంశంగా కాలేదు. ఉద్యోగులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటెత్తి ఓట్లు వేశారని, అందుకే గతంలో ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారని తెలుగుదేశం వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి. రెండు 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో 2,95,003 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 56,545 ఓట్లు చెల్లలేదు. పోలైన వాటిలో 2,38,458 ఓట్లు చెల్లుబాటయ్యాయి. చెల్లుబాటైన ఓట్లలో వైసీపీకి 1,36,768 ఓట్లు దక్కాయి. టీడీపీకి 81,608 ఓట్లు వచ్చాయి. జనసేనకు 11,326 ఓట్లు లభించాయి. మిగిలిన 8,756 ఓట్లు వివిధ పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఇదే గనుక శాతాల్లో చూస్తే వైసీపీకి 57.35%, టీడీపీకి 34.22%, జనసేనకు 4.75% ఓట్లు లభించాయి. టీడీపీ జనసేన 2 పార్టీలకు కలిపి 39% ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో వైసీపీకి కూటమి పార్టీల మధ్య పోస్టల్ బ్యాలెట్ తేడా 18.3% ఉంది. ఈసారి 2024 ఎన్నికల్లో పోస్టల్ ఓట్లు దాదాపుగా డబుల్ చేరువకు చేరాయి. మొత్తం 4,44,218 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. గత ఎన్నికలతో పోల్చితే 1,49,215 మంది ఉద్యోగులు అదనంగా పోస్టల్ బ్యాలెట్ వేశారు. ఇంత ఎక్కువ మంది పోస్టల్ బ్యాలెట్ వేయటాన్ని ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతంగా టీడీపీ ప్రచారం చేస్తోంది. వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగుల్లో పెదవి విరుపు ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని నిపుణులు అంగీకరించడం లేదు. పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య పెరగడానికి ఉద్యోగుల అసంతృప్తికి సంబంధం లేదంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మురళి, ఈసారి పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఉద్యోగులు అయితే భారీ ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే ప్రతిపక్షాలు అయితే ఇది కేవలం ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఇంత భారీ ఎత్తున పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయని చెప్తున్నారు. అసలు మొత్తంగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి మురళి? థ్యాంక్ యూ విజయ్. గత ఎన్నికలతో పోల్చినట్లయితే ఈసారి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 4 లక్షల మంది ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగానే పోస్టల్ బ్యాలెట్ అమాంతం పెంచినట్టు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్లపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసిందని చెప్పొచ్చు. రిటర్నింగ్ అధికారులు ఫీజు లేకుండా పోస్టల్ బ్యాలెట్స్ ను తిరస్కరించవద్దంటూ కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు ఈసీ మార్గదర్శకాలను సీఈఓ
ముఖేష్ కుమార్ మీనా కూడా అన్ని జిల్లాల అధికారులకు కూడా పంపించారు. ఆర్ఓ సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్స్ చెల్లుబాటు అవుతాయి. ఫామ్ 30A పై ఆర్ఓ సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలి. అలా ఉండి స్టాంప్ లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుంది. ఆర్ఓ సంతకంతో పాటు బ్యాలెట్ ను ధృవీకరించే రిజిస్టర్ తో చూసుకోవాలి. అలాగే ఫామ్ 13Aలో వాటర్ ఆర్ఓ సంతకం బ్యాలెట్ సీరియల్ నెంబర్ లేకుంటే వాటిని తిరస్కరించవచ్చు. అలాగే పోస్టల్ బ్యాలెట్ పేపర్ పై నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయకపోయినా ఆ ఓటుని తిరస్కరించవచ్చు అని ఈసీ పేర్కొన్న నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ అధికారులకు అలాగే జిల్లా కలెక్టర్లకు కూడా పూర్తిగా ఆదేశాలు ఈసీ జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మేరకు అయితే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ, అలాగే కేంద్ర బలగాలతో స్థానిక పోలీసుల సమన్వయంతో భద్రత పెంచారు. అలాగే ఈ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఎప్పుడూ లేని విధంగా ఆ 3 రెట్లు 4 రెట్లు పెరిగిన దానికి సంబంధించి దీనికి కూడా కౌంటింగ్ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పొచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ మురళి. మరి ఈసారి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లు పెరగడానికి కారణాలు ఈసీ ఇచ్చిన అవకాశాలే అని అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఎలక్షన్ విధులు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నియమించిన ఉద్యోగుల సంఖ్య బాగా పెరిగింది. సిబ్బందితో పాటు అంగన్వాడీలు, జర్నలిస్టులు ఇలా అందరికీ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. అందుకే ఎక్కువ మంది ఆ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. అందువల్లే పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య పెరిగిందని అంటున్నారు. అంతేగాని కూటమి పార్టీలు చెబుతున్నట్లుగా ఇదేదో అధికార ప్రభుత్వంపై ఉద్యోగుల వ్యతిరేకంగా చూడలేమని అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి చరిత్ కుమార్, ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ శాతం అయితే భారీగా పెరిగిందని చెప్పుకోవాలి. దాదాపుగా 1,25,000 మంది కొత్త పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకున్నారు. అంటే ఇంత భారీ ఎత్తున పోస్టల్ బ్యాలెట్లో ఓటింగ్ జరగడానికి కారణం కేవలం ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది కూటమి నేతలు చెబుతున్నటువంటి మాట. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి చరిత్? థ్యాంక్ యూ విజయ్. ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఏదైతే రేషియో అయితే మాత్రం భారీగా పెరిగింది గతంతో పోల్చుకుంటే, ఖచ్చితంగా కూడా ఇది అంటే ఏ సిండికేషన్స్ అనేది మాత్రం కొంత చెప్పాలంటే కొంత ఆలోచించాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కూడా కొత్త వారికి ఏదైతే పాత్రికేయులకి కూడా ఈ రోజు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించారు. అంటే అనూహ్యంగా కూడా పాత్రికేయులు అంటే జిల్లాల వ్యాప్తంగా కూడా ఉండేటటువంటి చాలా మంది పాత్రికేయులకి కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నట్టు కూడా మనకు వస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొంటారో వాళ్ళకి ఇచ్చేటటువంటి పోస్టల్ బ్యాలెట్ ఇదంతా కూడాను అంటే ఎలాంటి సిండికేషన్స్ ఉన్నాయి, ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకత లేకపోతే ఎక్కువ మంది పోస్టల్ బ్యాలెట్ ఈ రోజు ఇవ్వడం వల్ల ఈ రేషియో పెరిగిందా అని తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని చెప్పాలి. అయితే ప్రధానంగా ఈ పోస్టల్ బ్యాలెట్ పై అయితే కేంద్రం ఎన్నికల సంఘం అయితే కీలక ఆదేశాలు జారీ చేసింది. రిటర్నింగ్ అధికారి సీల్ లేకుండా పోస్టల్ బ్యాలెట్ ను తిరస్కరించవద్దంటూ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే ఇచ్చేటువంటి పరిస్థితి. ఈ మేరకు మార్గదర్శకాలను సిఇఓ ముఖేష్ కుమార్ మీనాకు అయితే పంపించారు. అయితే ప్రధానంగా మనం గమనించినట్లయితే ఈ పరిస్థితులు ఏదైతే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఆర్ఓ సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుంది. అలాగే ఫామ్ 13A పై అయితే ఆర్ఓ సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి. అలాగే అలా ఉంటూ స్టాంప్ లేకపోయినా అన్ని వివరాలు ఉంటే ఆ స్టాంప్ లేకపోయినా సరే ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందంటూ కూడా ఈసీ చెప్పినటువంటి పరిస్థితి. ఆర్ఓ సంతకంతో పాటు బ్యాలెట్ ధృవీకరించే రిజిస్ట్రేషన్ సరిపోల్చుకోవాలి. అలాగే ఫామ్ 13Aలో ఓటర్ ఆర్ఓ సంతకం బ్యాలెట్ సీరియల్ నెంబర్ లేకుంటే ఆ ఓటును తిరస్కరించవచ్చంటూ కూడా చెప్పేటువంటి పరిస్థితి. అలాగే పోస్టల్ బ్యాలెట్ పేపర్ పై నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయకపోయినా ఆ ఓటు తిరస్కరించవచ్చని కూడా
ఈసీ పెట్టుకున్న పరిస్థితి. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నటువంటి అందరూ అధికారులు కానీ ఏదైతే వాళ్ళందరికీ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం, అంటే కేంద్ర బలగాలు కానీ రాష్ట్ర బలగాలు కానీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా అక్కడ ఖచ్చితమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇదంతా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణ జరిగేటట్టుగా కూడా ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం అయితే మాత్రం ఖచ్చితమైనటువంటి ఏర్పాట్లు చేసింది. అలాగే ఎన్నికల కేంద్రం వద్ద అంటే కౌంటింగ్ కేంద్రం వద్ద హై స్పీడ్ ఇంటర్నెట్ తో పాటు టేబుల్ నిర్వహణ, ఇతర సదుపాయాలు అన్ని కూడా చాలా అంటే చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పాటు ఎవరైతే కౌంటింగ్ హాజరైనటువంటి సిబ్బంది, అధికారులు, ఏజెంట్లు, నియోజకవర్గాల అభ్యర్థులు వారికి అల్పాహారం కానీ, భోజనం కానీ, మంచినీళ్ళు కానీ టోటల్ గా కూడా ఇక్కడే అందుబాటులో వెళ్ళేటట్టుగా కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అలాగే ప్రధానంగా మొబైల్ ఫోన్ అయితే మాత్రం కౌంటింగ్ కేంద్రాలకి అనుమతి ఇచ్చేందుకైతే మాత్రం సచేమిరా అన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మొబైల్ ఫోన్లను అక్కడ ఉండేందుకు కూడా ఒక లాక్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అంటే అక్కడ డిపాజిట్ చేసుకొని కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ మొబైల్ ఫోన్ మళ్ళీ తీసుకోవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియకి అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు చేయడం, అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఆర్ఓలకు అన్ని ఏదైతే అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులకు, అబ్జర్వర్లకు, అంటే ప్రధానంగా పోలింగ్ కేంద్రాల వద్ద సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు అబ్జర్వర్లను కూడా నియమించారు. అక్కడ ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ రోజు మనం చర్చించుకుంటే పోస్టల్ బ్యాలెట్ విషయానికి వస్తే మాత్రం ఈ పోస్టల్ బ్యాలెట్ పెరిగినటువంటి రేషియో ఏదైతే ఉందో ఈ నిష్పత్తి ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకమా లేకపోతే ప్రభుత్వానికి అనుకూలమని తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా 4వ తేదీ వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఈ ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి. దీంట్లో ఏదో ప్రభుత్వ ఉద్యోగస్తులైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద కొంత వ్యతిరేకంగా ఉన్నారు అనేది మాత్రం స్పష్టంగా వాళ్ళ బాహటంగా చెప్పిన పరిస్థితి. వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ లో ఇవ్వడంలో అయితే మాత్రం కొత్త వైసీపీ సర్కార్ వెనకడుగు వేసింది. ఈ ప్రభావం ఏ మేరకైతే ఆ పోస్టల్ బ్యాలెట్ మీద ఉండబోతున్నది కూడా తెలియాలంటే 4వ తేదీ వరకు వేచి చూడాల్సిన విజయ్. రైట్, థ్యాంక్ యూ చరిత్. ఇక ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉందనేది ఓట్ల లెక్కింపులో కానీ తేలే అవకాశం లేదు. ఉద్యోగుల ఓట్లన్నీ ఏకపక్షంగా తమకే వచ్చాయని ఒకవైపు టీడీపీ చెబుతోంది. ఇదే సమయంలో తమ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు పొందిన సచివాలయ ఉద్యోగులు 1.3 లక్షల మంది తమకే ఓట్లు వేశారని వైసీపీ అంటోంది. దీంతో పాటు గత ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటేసిన వారిలో కనీసం 50% మందిని తీసేసిన ఇంకా 50% మంది తమకే వేశారని అధికార పార్టీ చెబుతోంది. ఈ లెక్కన పోస్టల్ బ్యాలెట్లలో 2 లక్షలకు పైగా తమకు వస్తాయని వైసీపీ అంచనా వేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లపై ఎక్కువ ఆశలు పెట్టుకుంటే నిరాశ తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుదర్శన్. పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కువ ఓట్లు ఏ పార్టీకి ఎన్ని వచ్చాయి అనే దానికంటే కూడా ఇప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్లు వేసే విధానం పైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానిపైన సోషల్ మీడియాలో కూడా అపోహలు ప్రచారం అవుతూ ఉన్నాయి. ఎందుకంటే చాలా సందర్భాల్లో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కావచ్చు, గతంలో పోస్టల్ బ్యాలెట్లు జరిగినప్పుడు కూడా చాలా ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి. అంటే పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ చాలా క్లిష్టకరంగానే ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారము అన్ని విధాలుగా ఫాలో అయ్యి ఓటేస్తేనే అది ఓటు చెల్లుబాటు అవుతుంది. గతంలో కూడా అనేక కథనాలు వచ్చాయి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళే ఓటు ఎలా వేయాలో తెలియడం లేదు అంటూ కూడా కథనాలు రాసిన పరిస్థితి. అంటే పోస్టల్ బ్యాలెట్ వేసే క్రమంలో వేసే యొక్క ఓటర్ యొక్క తప్పిదం కొంత అయితే అక్కడ అధికారుల తప్పిదం కూడా కొంత ఉంటుంది. ఇప్పుడు అధికారుల తప్పిదం పైన కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే అక్కడ ఆర్ఓగా ఉంటారో ఆయన సంతకము సీలు కన్ఫామ్ గా దానిపైన ఉండాలి అనేది ఎన్నికల కమిషన్ యొక్క నిబంధన. ఎవరైనా ఒకరు పోస్టల్ బ్యాలెట్ వేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఫామ్ 13A ఇస్తారు. దాన్ని అటెస్టేషన్ చేసిన తర్వాత దానిపైన ఓటరు సంతకంతో పాటు ఆర్ఓ సంతకం ఉంటుంది. అలాగే మనకిచ్చే బ్యాలెట్ పేపర్ యొక్క సీరియల్ నెంబరు దానిపైన ఉంటుంది. ఆ సంతకము సీలు ఒకవేళ ఆర్ఓ సంతకం చేసి సీలు వేయకపోయినా కూడా కన్సిడర్ చేయండి అంటూ ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ఇచ్చినటువంటి ఆదేశాల పైన చర్చ జరుగుతుంది. అలా కాకుండా బ్యాలెట్ సీరియల్ నెంబర్ లేకపోయినా, ఓటర్ సంతకం లేకపోయినా, ఆర్ఓ సంతకం లేకపోయినా అది ఇన్వాలిడ్ అవుతుంది. ఈ 3 ప్రక్రియలు దాటుకొని ముందుకెళ్లిన తర్వాత అక్కడ ఓటరు ఓటు వేసే విధానం అంటే కరెక్ట్ గా ఏ అభ్యర్థికి తాను ఓటు వేయాలనుకుంటున్నాడో దానికి ఎదురుగా ఒక టిక్ మార్క్ వేయాల్సి ఉంటుంది.
ఆ టిక్ మార్కును వేసేటప్పుడు అటువైపు ఇటువైపు లేదంటే పైన కానీ కింద కానీ వేస్తే అవి ఇన్వాలిడ్ గా ప్రకటిస్తారు. కాబట్టి ఈ ప్రక్రియ మొత్తం సజావుగా జరిగితేనే పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడ్ గానే పరిగణించాల్సి ఉంటది. మీరు అన్నట్టు 4 లక్షల మందికి పైగా ఉద్యోగులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్న నేపథ్యంలో వీటిల్లో ఎక్కువ ఓట్లు ప్రతిపక్ష పార్టీకే పడింటాయన్నది ఒక చర్చ. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉద్యోగుల్లోనే ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ ఎఫెక్ట్ తో వీళ్ళందరూ కూడా ప్రతిపక్ష పార్టీ వైపు అంటే ప్రభుత్వం కాకుండా కూటమి వైపు మొగ్గు చూపించారు అన్నది ఒక వాదన. ఏది ఏమైనప్పటికీ రేపు కౌంటింగ్ ప్రక్రియలో మాత్రం ప్రతి పోస్టల్ బ్యాలెట్ ను క్షుణ్ణంగా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కానీ ఆ కౌంటింగ్ కేంద్రంలో ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులు కానీ పరిశీలించాల్సి ఉంటది. వీటి కౌంటింగ్ ప్రక్రియలో అనేక అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటిపైన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ అయితే ఈసారి చాలా ఆలస్యంగా కూడా కొంత సమయం తీసుకొని నీట్ గా చేయాల్సిన పరిస్థితులు అయితే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్. రైట్, మొత్తంగా ఈసారి పోస్టల్ బ్యాలెట్లో ఓటింగ్ అయితే చాలా ఎక్కువగానే జరిగిందని చెప్పుకోవాలి. గతంలో 2,50,000 వరకు జరిగితే ఈసారి 4,25,000 వరకు జరిగిందంటే అంటే పోస్టల్ బ్యాలెట్ని ఉద్యోగులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు ఎక్కువగా వినియోగించుకున్నారని చెప్పుకోవాలి. అయితే ఒకవైపు కూటమి ఇదంతా తమకు అనుకూలమని చెప్తున్నారు, మరోవైపు వైసీపీ ఏమో 2 లక్షలకు పైగా ఓట్లు పోస్టల్ బ్యాలెట్లో మాకే వస్తున్నాయని చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉంచడానికి మా ప్రతినిధి శివకుమార్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శివకుమార్. కేంద్ర ఎన్నికల సంఘం అయితే పోస్టల్ బ్యాలెట్ మీద కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులు రిటర్నింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ని పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో అయితే కూడా స్పష్టం చేసిన పరిస్థితి. ఈ మేరకు ఈసీ ఏదైతే మార్గదర్శకాలు తీసుకొచ్చిందో వాడిని ఇప్పటికీ సీఈఓ మేనన్ కుమార్ అయితే అన్ని జిల్లా అధికారులు కూడా పంపించి ఒక సంతకం ఉండి ఉన్న పోస్టల్ బ్యాలెట్ అయితే లెక్కించబడుతుందని, అది ఫారం 30A ఏదైతే ఉందో దాన్ని ఆర్ఓ సంతకంతో పాటుగా అన్ని విధాలుగా ఉండేట్టు కూడా అధికారులు చూసుకున్నట్టు కూడా ఇప్పటికీ ఈసీ చెప్పడం జరిగింది. అలాగే ఒకవేళ అలా ఉన్నది ఏదైతే స్టాంప్ సంతకంతో ఇప్పుడు ఆర్ఓ సంతకంతో పాటు పూర్తిగా ఉన్నాయంటే కనుక దాన్ని ఆ స్టాంపు లేకపోయినా కానీ లెక్కలో తీసుకునే అవకాశం ఉందంటే అది లెక్కింపు చేయొచ్చు అని కూడా చెప్పిందండి. అది పోస్టల్ చెల్లింపు అవుతుందని, మరోవైపు సంతకం అదే ఆర్ఓ సంతకంతో పాటు పోస్టల్ బ్యాలెట్ కి ధృవీకరించే రిజిస్టర్ తో ఉంటాయి కదా ఫామ్ 30A ఓటర్లు అయితే ఆర్ఓ సంతకం కూడా ఉండాలని పోస్టల్ సీనియర్ నెంబర్ ఏదైతుందో ఆ నెంబర్ కూడా ఒకసారి చూసుకోండి కూడా ఇప్పుడు లెక్కించే అధికారులు కూడా చెప్పడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఏదైతుందో నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయలేకపోయినా ఆ ఓటు ఒకవేళ తిరస్కరించే అవకాశం కూడా ఉందని కూడా ఇప్పుడు ఈసీ చెప్పడం జరిగింది. మరోవైపు చూసుకుంటే జూన్ 4న ఏదైతే కౌంటింగ్ జరగబోతుందో ఆ కౌంటింగ్ అయితే ఇప్పటికి అధికారులు కూడా పూర్తిగా కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఏదైతే ఓటు లెక్కింపు కౌంటింగ్ ఆ దగ్గర మూడింట్లో పథకాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే కేంద్ర ఓటు లెక్కింపు కేంద్రాలు ఉన్నాయో వాటి లెక్కింపే ఉండే కేంద్రాల దగ్గర అయితే కూడా పూర్తి స్థాయిలో సీసీ కెమెరా పర్యవేక్షణలో కూడా ఈ లెక్కింపు జరిగే అవకాశం ఉంది. అయితే కేంద్ర బలగాల్ని మరి స్థానిక పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయంతో కూడా భద్రతను అయితే కూడా పర్యవేక్షణ పరుస్తుంది. అన్ని జిల్లాలో ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళనైతే ఇప్పుడు ఇక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. అది కేంద్రాల వద్ద నుండి కూడా ఏదైతే హై స్పీడ్ ఇంటర్నెట్ కానీ ఇటు టేబుల్ లెక్కింపుకి సంబంధించిన టేబుల్స్ అవి ఉంటాయో వాటిని కూడా ఏర్పాటు చేయాలని కానీ ఇప్పటికే జిల్లా అధికారులు కూడా సీఈఓ మేనన్ కుమార్ అయితే కూడా ఆదేశించడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. మరోవైపు కౌంటింగ్ కి హాజరయ్యే అధికారులు కానీ సిబ్బంది మళ్ళీ ఏజెంట్లు ఇలా నియోజకవర్గ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టిఫిన్లు భోజనాలు మళ్ళీ మంచినీటి మంచినీళ్ళు ఇలాంటి అవసరాలు ఉంటాయో వాటిని కూడా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయాలని కూడా అధికారులకు అయితే స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.